ఆగమై సదృశారంభక. ముందు ఆకారం ఉండాలి, ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి, ప్రజ్ఞకి తగిన శాస్త్రజ్ఞానం ఉండాలి. ఇన్ని సరిపోదు. కొంతమంది ఎలా ఉంటారంటే మంచి మనుషులు దృఢంగా ఉంటారు, ఆకారం బాగానే ఉంటుంది, ప్రజ్ఞ కూడా ఉంటుంది, శాస్త్రజ్ఞానం కూడా ఉంటుంది, కానీ విపరీతమైన బద్ధకం ఉంటుంది. ప్రారంభించడం ఏదీను. ఏమయ్యా ఏదైనా బిజినెస్ పెడదామా అంటే చూద్దాం చూద్దాం చూద్దాం, ఇది ఇంకా జ్యేష్ఠ మాసం కదా, ఆషాఢం శూన్యమాసం కదా, శ్రావణ మాసం అధిక మాసం కదా, అసలు మాసం రానే అంటాడు. ఈ లోపు వీడు ఉంటాడో పోతాడో తెలియదు. ఇక్కడ ఇది వేరే నమ్మకాల వల్ల కొంత, నమ్మకమైనా పర్వాలా, ఏదో మంచి ముహూర్తం చూస్తారు పర్వాలా, కానీ బద్ధకం వల్ల కొంత. ఫలానా ఉద్యోగం వచ్చి చేరరా అంటే కలెక్టర్ అయితేనే చేరతా, వేరేది నేను చేరను, అది రాదు ఇది రాదు, మొత్తం పోతాయి. ఇక్కడ పెళ్లి సంబంధాల విషయం చూసుకోండి. కొందరు అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు అమ్మాయిలు కూడా ఎలా ఉంటారంటే దగ్గరికి వచ్చిన సంబంధాలన్నీ మెడకడం, వద్దన్నా, వాడు బాగాలేడు వీడు బాగాలేడు, ప్యాకేజీ సరిగ్గా లేదు, లీకేజీ సరిగ్గా లేదు, అది ఇది అన్నాం. చివరికి 32 ఏళ్ళు వస్తాయి, రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కర్మగాలి. అంతకుముందు మేనత్త కొడుకే సిద్ధంగా ఉన్నాడు వాడిని అస్సలు, ఎందుకంటే వాడు పాపం మేనత్త కొడుకు అవడమే, అంతకంటే ఏం లేదు అక్కడ. మగపిల్లలు నేను అంత ఇంట్లో పెట్టుకుని, మా వాడు అండి అమెరికాలో చదివాడండి, మంచి సంబంధం రావాల్సిందే, ఊరుకుంటామండి, బోడు ఖర్చు ఏందండి, కట్నం ఇవ్వాలంటాడు. వీడికి 32 ఏళ్ళు వస్తాయి అంతే. రెండో పెళ్ళి వాడు వస్తుంది, పెద్ద సజేను వత్సకం అని దూడతో సహా వస్తుంది, వీడు భరించడమే. మనకి గోదానంలో లెక్క ఏమిటంటే, గోదానం కంటే కూడా దూడతో సహా ఆవును దానం ఇస్తే గొప్ప పుణ్యం. అందుకని 35 ఏళ్ల పెళ్లి కొడుకు దూడతో సహా వస్తుంది, చచ్చినట్టు భరించడం గొప్ప పుణ్యం అండి. మరి ఏం చేద్దాం, ఇదివరకే పెళ్ళి అయింది, ఆయన పోయాడు, ఏం చేయమంటారు? ఎందుకు వస్తుంది ఇలాగా? అది ఏదైనా కానీ అది మంచి చెడ్డ అవి కాదు, తప్పని విషయం కాదు. అక్కడ అవసరాన్ని బట్టి ఏదైనా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు, దాని గురించి కాదు ఇక్కడ. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 25 ఏళ్ల సంబంధం వయస్సులో ఉన్నప్పుడు మనకు వచ్చిన సంబంధాలు దగ్గర వాళ్ళనో ఇంకోటనో మనకు అనుకున్నట్టు జరపరనో పక్కనెట్టాం. ఇది వచ్చినప్పుడేమో ఓ దర్పం ప్రదర్శించడం, తర్వాత ఏమో బాధపడుతూ కూర్చోవడం. అందుకని ఏదైనా ఆరంభక, నీ దగ్గర ప్రజ్ఞ ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, ఆకారం ఉంది, సమర్థత ఉంది అంటే వెంటనే యూ బిగిన్ ది వర్క్, ప్రారంభం చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా, వ్యవసాయం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఏదైనా సరే ప్రారంభం చేయాలి. అదే ఆగమై సదృశారంభక. ఆకార సదృశ ప్రజ్ఞయా సదృశాగమక ఆగమై సదృశారంభక ఆరంభ సదృశోదయక. అలా ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆరంభానికి తగినట్టుగానే ఫలితం కూడా ఉంటుంది అన్నాడు కాళిదాసు. నువ్వు ఎలా ప్రారంభించావో ఆ రకంగానే నీకు ఫలితం ఉంటుందయా, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఈ ప్రజ్ఞ సంపాదించడంలో, శాస్త్రజ్ఞానం సంపాదించడంలో, దాన్ని ప్రారంభించడంలో ఇవాళ యువతరానికి ఒక ప్రధానమైన ఆటంకం ఉంది. ఎవరి కాళ్ల మీద వాళ్ళు ఆధారపడితే మాత్రమే ఎదగగలరు మనుషులు ఎవరైనా సరే. మన భారతీయ సంస్కృతి ప్రధానంగా చెబుతున్నది.